సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ వీడియో. సో ఈరోజు అయితే నేను మళ్ళీ ఇంకొక గణేష్ వ్లాగ్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. సో లాస్ట్ ఊర్లో జరిగిన గణేష్ టెంపుల్ అదంతా మీరు చూసే ఉంటారు. సో ఈసారి అయితే మన బెంగళూరు కాలనీలో పెట్టిన బొమ్మనైతే చూపిస్తాను. సో చూడండి. సో ఇదైతే ప్రివ్యూ అనమాట. సో చూడండి ఏమేమి జరగబోతున్నాయో అవన్నీ వస్తాయి. సో చూసేయండి. సో బొమ్మనైతే ఇప్పుడే దించుతా ఉన్నారనమాట. ఇంకా సామాన్లు అన్నీ దింపేసి బయలుదేరుతూ ఉందన్నమాట లారీ. దించిన సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టున్నారన్నమాట. సో ఇంకా చూస్తూ ఉండగానే రాత్రి అయిపోయిందండి. సో మనమైతే మంచి స్లీప్ వేసున్నాం అనమాట. అంతలోపే ఇట్లా చేసేసారు. కార్లు కొయ్యలు అన్నీ అయితే బ్లాక్ చేస్తున్నారు రోడ్లో. సో ఇంకా మనోళ్ళు అయితే వినాయకుడి బేస్ అయితే తయారు చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వినాయకుడిది మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. చూడండి బేస్ మొత్తం అయితే తయారైపోయింది. సో వినాయకుడిని అయితే పట్టుతో కప్పేసి ఉన్నారనమాట అక్కడ.
సో మేమైతే అక్కడ కూడా లాస్ట్లో అయితే కూడా కట్టలతో బ్లాక్ చేసాము, కానీ ఒకడు కార్తో దాన్ని గుద్దించుకొని వచ్చేసాడు. సో ఆ అన్న అయితే పడుతున్నాడు కట్టల్ని. సో ఇంకా పొద్దున్నే అయితే మొత్తం డెకరేషన్ అంతా చేసేసి ఉన్నారనమాట. నేను వచ్చి చూసేసరికి విగ్రహం కూడా పెట్టేసినారు పైన. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6:40 అవుతుందన్నమాట. నేను ఇంత త్వరగా లేయడానికి కారణం ఏంటంటే ఈరోజైతే మా స్కూల్ హాఫ్ డే ఉందన్నమాట. సో ఇంకా స్కూల్కి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అవుతుంది. సో ఇంకా నేను మధ్యాహ్నం అయితే వీడియోని కంటిన్యూ చేస్తాను. సో నేను వచ్చేసరికి విగ్రహంతో పాటు పాటలు కూడా పెట్టేసినారు. సో ఫ్రంట్ నుంచి అయితే ఇట్లుందన్నమాట లుక్. సో ఇంకంతా మంచిగా జరుగుతుందన్న సమయంలో అయితే వాన వచ్చేసింది. సో వాన అయితే ఇంకా ఎక్కువ అయిపోయిందన్నమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే గైస్, ఇంకా నిమజ్జనం వీడియోని నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్.